హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. ఈరోజు డైలీ అనాలిసిస్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ చూద్దాం. అసలు ఈరోజు న్యూస్ ఏముంది? ఈరోజు మార్నింగ్ ఆస్ట్రేలియా దగ్గర నుంచి నెంబర్స్ వచ్చాయి. సిపిఐ నెంబర్స్. సిపిఐ నెంబర్స్ అంటే మాత్రం ప్రీవియస్తో కంపేర్ చేస్తే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 మినిట్. ప్రీవియస్తో కంపేర్ చేస్తే మాత్రం మనకి డ్రాప్ కనిపించింది. ఎప్పుడన్నా సరే సిపిఐ నంబర్స్ తగ్గుతున్నాయి అంటే అది ఆస్ట్రేలియన్ మార్కెట్స్కి, నాట్ ఓన్లీ ఆస్ట్రేలియా, ఏ కంట్రీలో ఉన్నా సరే ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్కి సిపిఐ నంబర్స్ తగ్గుతున్నాయి అంటే అది ఆ కంట్రీలో ఉన్న స్టాక్ మార్కెట్స్కి చాలా పాజిటివ్, అండ్ ఆ కంట్రీ యొక్క కరెన్సీకి అది నెగిటివ్. ఇక్కడ ఆస్ట్రేలియా కేసుకి వస్తే ప్రీవియస్తో కంపేర్ చేస్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా? 2.5 ఎక్స్పెక్ట్ చేశారు, ప్రీవియస్గా 2.3 ఉంది. కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అంటే ఎక్స్పెక్ట్ చేసిన దాంతో కంపేర్ చేస్తే ఆ, కొంచెం అంటే న్యూట్రల్ నెంబర్స్ వచ్చాయి, కానీ ప్రీవియస్తో కంపేర్ చేస్తే పెరిగాయి. కానీ ఇక్కడ చూసారు మీరు, క్వార్టర్ అండ్ క్వార్టర్ చూసినా లేదంటే మీన్ సిపిఐ క్వార్టర్ అండ్ క్వార్టర్ చూసినా రెండు అనుకున్న దానికంటే డ్రాప్ అయ్యాయి. ఎప్పుడన్నా సరే సిపిఐ డ్రాప్ అయితే ఏం చెప్పాను, ఆ కంట్రీ యొక్క స్టాక్ మార్కెట్స్ చాలా పాజిటివ్ అన్నాను కదా. ఈరోజు ఆస్ట్రేలియన్ మార్కెట్స్ చూస్తే చాలా బుల్లిష్గా మూవ్ అవుతున్నాయి. ఆస్ట్రేలియన్ డాలర్ మాత్రం ఫాలో అవుతుంది, ఎందుకంటే ఈ సిపిఐ నెంబర్స్ డ్రాప్ అవడం వల్ల. ఎందుకంటే సిపిఐ నెంబర్స్ కానీ డ్రాప్ అయ్యాయి అనుకోండి, ఆ కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తుంది. ఎప్పుడంటే ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తుందో ఆ కంట్రీకి, అంటే ఆ కంట్రీలో ఉన్న కరెన్సీకి పెద్దగా డిమాండ్ ఉండదు. ఆ కంట్రీ దగ్గర, అంటే ఆ కంట్రీ దగ్గర ఇన్వెస్ట్ చేసిన కరెన్సీ ఉంటుంది కదా. అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ అనేది అదర్ అసెట్ క్లాసెస్ లైక్ స్టాక్స్లో కానీ, అండ్ గోల్డ్లో కానీ, కమోడిటీస్లో కానీ మూవ్ అవుతుంది, లైక్ క్రిప్టోలో కానీ. అందుకే ఆ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం అనేవి మనకి చాలా ఇంపార్టెంట్, స్పెషల్ ఎమర్జింగ్ మార్కెట్స్కి. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాలంటే మాత్రం సిపిఐ కంట్రోల్లో ఉండాలి. ఇంకా ఈరోజు మనకి ఉపయోగపడే న్యూస్ వచ్చి, ఈరోజు ఫెడరల్ ఫండ్స్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. మనకి ప్రీవియస్తో కంపేర్ చేస్తే ఇది చాలా పెద్ద న్యూస్. మనకి అప్కమింగ్ మార్కెట్ మూమెంట్ కూడా డిసైడ్ చేసే న్యూస్ ఇదే. సో అందరికీ తెలిసిందే, మార్కెట్లో మనకి ప్రీవియస్తో కంపేర్ చేసిన, ఫోర్కాస్ట్తో కంపేర్ చేసిన ఎటువంటి రేట్ హైక్ ఏమి ఉండదని, ఆ రేట్ కట్ కూడా ఉండదని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, న్యూట్రల్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డేటా కాదు ఇంపార్టెంట్, ఈ డేటా రిలీజ్ అయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో పోవెల్ గారు ఏం మాట్లాడతారు, అప్కమింగ్ మీటింగ్స్లో మనకి ఫెడరల్ రేట్స్ ఎలా ఉంటాయి, కట్ చేస్తారా లేదంటే పెంచుతారా, లేదంటే వాళ్ళ టోన్ ఏంటి, అంటే హాకిష్గా ఉన్నారా, బుల్లిష్ ఐ మీన్ బేరిష్గా ఉన్నారా, లైక్ డోవిష్గా ఉన్నారా. వాళ్ళు క్లియర్గా చెప్తారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా జాగ్రత్తగా వినండి. ఇది మన టైమింగ్లో, అంటే మన ఇండియన్ స్టాండర్డ్ టైంలో 1 AM. ఈ టైంలో నాకు తెలిసి ఎవరు వినలేరు. మార్నింగ్ లేచిన వెంటనే సరే ఒకసారి చెక్ చేయండి హెడ్లైన్స్, అండ్ యూట్యూబ్లో ఉంటుంది ప్రెస్ కాన్ఫరెన్స్, ఒకసారి వినండి. అండ్ ఈరోజు హై ఇంపాక్ట్ న్యూస్ వచ్చి మనకి ఏమీ లేదు, యూఎస్ నుంచి కూడా. క్రూడ్ ఆయిల్ ట్రేడ్ చేసే వాళ్ళకి మాత్రం ఒక హై ఇంపాక్ట్ న్యూస్ ఉంది, క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్. మీలో ఎవరైనా క్రూడ్ ఆయిల్ ట్రేడ్ చేస్తే మాత్రం కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్తో కంపేర్ చేస్తే బెటర్ ఇన్వెంటరీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనికంటే కానీ పెరిగితే 3.2, 4.2 కట్ వస్తే మాత్రం అది క్రూడ్ ఆయిల్కి నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. ఈ 2.2తో కంపేర్ చేస్తే ఇంకా తక్కువ, లైక్ 1.1 కానీ లేదంటే 1.0 కానీ వస్తే మాత్రం మనం క్రూడ్ ఆయిల్లో సమ్ బుల్లిష్ మొమెంటం చూడొచ్చు. ఈరోజు ఇంకొక సెంట్రల్ బ్యాంక్ నుంచి ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది మనకి, అది బ్యాంక్ ఆఫ్ కెనడా. బ్యాంక్ ఆఫ్ కెనడా దగ్గర నుంచి కూడా మనకి ఈరోజు రేట్ కట్ డెసిషన్ ఉంది. ప్రీవియస్తో కంపేర్ చేస్తే 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడాలి ఎంత రేట్ కట్ చేస్తారో. అంటే కెనడా మాత్రం చాలా ఆ, అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉండడం, అండ్ జీడిపి నెంబర్స్ చాలా వరస్ట్గా రావడం, గ్రోత్ లేకపోవడం. చూడాలి ఎంత త్వరగా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తే అంత మంచిది. క్యాడ్ అంటే కెనడా మాత్రం ఎకనామికల్గా చాలా వీక్గా ఉంది. నాకు తెలిసి ఈ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడం ఇంకా ఎక్కువగా ఉంటుంది అనుకుంటున్నాను. అంటే ఈ డిసిషన్ యాజ్ ఆఫ్ నౌ, ఈ రోజు వచ్చే డేటా అంటే 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ ఉంటుంది. అండ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా అగ్రెసివ్గా కట్ చేస్తాను అని అంటారు అనుకుంటున్నాను, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీలో ఎవరైనా క్యాడ్ పేర్స్, అంటే కెనడియన్ డాలర్ ఇన్వాల్వ్ అయిన పేర్స్ ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఈ నెంబర్స్ని అబ్జర్వ్ చేయండి. ఈ నెంబర్స్ వచ్చి 8:15కి వస్తాయి ఇండియన్ స్టాండర్డ్ టైంలో. ఓకే. అండ్ మనకి బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర నుంచి కూడా ఒక అప్డేట్ ఉంది. పౌండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్, ఐ మీన్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ బైలీ గారు మాట్లాడతారు మనకి 7:15కి. ఈ టైంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే జీజేలో మనం హై వాలిటాలిటీ చూస్తాం. ఎప్పుడైనా సరే సెంట్రల్ బ్యాంక్ చైర్ పర్సన్స్ కానీ మాట్లాడితే మనకి వాలిటాలిటీ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ నోట్ నుంచి ఏ మాట వచ్చినా సరే అది మార్కెట్ మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే. ఈరోజు న్యూస్ వచ్చేది. అండ్ హెడ్లైన్స్ విషయానికి వస్తే హెడ్లైన్స్ ఈరోజు పెద్దగా ఏమీ లేవు. ఇప్పుడు ఉండేదే ట్రంప్ గారు టారిఫ్ల గురించి ఏదో ఒక ఆ హెడ్లైన్స్ తప్పించి ఇంక టారిఫ్ అన్నా అంటే ట్రంప్ గారు ఏ టారిఫ్ అన్నా సరే ఇంకా మార్కెట్ పెద్దగా కేర్ చేయట్లేదు, ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ యాంటిసిపేట్ చేస్తుంది. ఆయన అలా అంటే యుఎస్ మాట ఏ కంట్రీస్ అంటే వినవో ఆ కంట్రీస్ మీద మనకి టారిఫ్లు ఎప్పుడూ ఉంటాయి. అవి ఎలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి, 4 years అలా టారిఫ్ ఐ మీన్ ఆ హెడ్లైన్స్ సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి మార్కెట్లో.
సో ఇది ఇంకా ఈ రోజు విషయానికి వస్తే పెద్దగా హై ఇంపాక్ట్ న్యూస్ ఏం లేదు. ఇంకా డీప్ సిక్ గురించి కూడా మనకి అది కూడా మార్కెట్ ప్రైస్ అని అయిపోయింది. సో అది ఇంకా ఎంత క్యాపబిలిటీ దాన్ని ఆ మార్కెట్కి ఇంకా కొంచెం టైం కావాలి. ఎందుకంటే చార్ట్ జీపీటీతో కంపేర్ చేస్తే అది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే ఆ సిస్టమ్ అంటే డీప్ సీక్ ఏఐని డెవలప్ చేయడం జరిగింది అంటున్నారు. కానీ అది ఎంతవరకు హ్యాండిల్ చేస్తుంది అన్నది మనకి ఇంకా ఎవరి దగ్గర సరైన డేటా లేదు. అండ్ రీసెంట్గా మనకి న్యూ రిస్ట్రిక్షన్స్ కూడా ఆపింది. సో ఎందుకంటే మాల్షియస్ అటాక్ ఏదో జరిగిందని న్యూ రిస్ట్రిక్షన్స్ కూడా న్యూ మెంబర్స్ని డీప్ సీక్లో రిజిస్ట్రేషన్స్ అవ్వకుండా కంపెనీ రిస్ట్రిక్ట్ చేసింది. సో చూడాలి దాని గురించి అంటే మాత్రం మార్కెట్లో ఇప్పుడు ఎటువంటి ఇంపాక్ట్ లేదు. సో అంతా ప్రైజ్ అని అయిపోయింది. ప్రైజ్లో ప్రైజ్ అని అయిపోయింది ఆ న్యూస్ మొత్తం. సో ఇంకా టెక్నికల్ లెవెల్స్ విషయానికి వస్తే మాత్రం గోల్డ్ గోల్డ్ వీక్లీ టైం ఫ్రేమ్ చూస్తే మనం ఆల్ టైమ్ హైకి చాలా దగ్గరగా ఉన్నాం. సో ఆల్ టైమ్ హై ఇంకెంతో లేదు, జస్ట్ 1% ఉందంతే. ఇంకొక $27 కానీ మూవ్ అయితే ఆల్ టైమ్ హైని ఈజీగా మనం ట్యాప్ చేస్తాం. నేనే ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ వీక్లో తప్పకుండా ఆల్ టైమ్ హైని మనం బీచ్ చేస్తాం అనుకుంటున్నాను. సో అంటే ఈ బీచ్ చేయడం అనేది మనకి ఫెడ్ అవుట్కమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫెడ్ కానీ మేము ఇంకా అప్కమింగ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే అప్కమింగ్ మీటింగ్స్లో ఇంకా ఇంట్రెస్ట్ రేట్ పెంచుతాం. మాకు ఈ యుఎస్లో తీసుకున్న డెసిషన్స్ స్పెషల్లీ ట్రంప్ గారు తీసుకుంటున్న డెసిషన్స్ మాకు అంత కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు. ఇన్ఫ్లేషన్ డ్రాప్ అవుతుందని మాకు కాన్ఫిడెన్స్ రావట్లేదు. సో టారిఫ్స్ ఇంకా ఎక్కువగా ఉంటే మాత్రం అది అదర్ కంట్రీస్ మీదే కాదు కదా, యూఎస్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది కదా. సో అది ఇన్ఫ్లేషన్ ఇంకా పెంచుతుంది అని కానీ ఆయన ఏమన్నా లైక్ ప్రెస్ మీట్లో కానీ చెప్తే మనకి గోల్డ్లో సమ్ డ్రాప్ చూడొచ్చు. అది డాలర్కి కొంచెం బుల్లిష్గా యాడ్ చేస్తుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం అనేది డాలర్కి మనం బుల్లిష్గా చూస్తాం. సో అలా కాకుండా ఓకే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉంది, సో మేము ఇంకా అగ్రెసివ్గా ఇంట్రెస్ట్ రేట్స్ అంటే పెంచాం అలాగని కట్ కూడా చేయం. సో హోల్డ్ చేస్తామంటే మాత్రం హోల్డ్ చేసినా సరే ఆ గోల్డ్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో చూద్దాం ఈరోజు మనకి నైట్ కల్లా అవుట్కమ్ బయటకు వస్తుంది కాబట్టి సో నైట్ కల్లా ఒక డైరెక్షన్ వస్తుంది మన గోల్డ్లో. అండ్ ఈ రోజు వచ్చే డేటాతోనే మనకి అప్కమింగ్ వీక్ మూమెంట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా చాలా పెద్ద ఈవెంట్, రైట్. సో ఇంకా డైలీ టైం ఫ్రేమ్ చూస్తే ఇక్కడ అమేజింగ్ సపోర్ట్ ఫామ్ చేసింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్సలెంట్ సపోర్ట్ ఫామ్ చేసింది. అండ్ ఈ రోజు డైలీ క్యాండిల్ కానీ ఒక మంచి బాటమ్ విక్ వేసి ఓన్ క్యాండిల్ హైన్ కానీ బ్రేక్ చేస్తే మనకి పక్కన విక్ ఉంది. సో 60 పిప్స్ ఈ విక్ ఫిల్ చేసే పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంది. సో అండ్ ఈరోజు నైట్ కల్లా మనకి మంచి అవుట్కమ్ కానీ గోల్డ్కి పాజిటివ్గా వస్తే ఈ పక్కనున్న విక్ కూడా ఫిల్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. అండ్ ఈ రోజు నేను ఎక్స్పెక్ట్ చేస్తే ఏంటంటే గోల్డ్ కన్సల్టేషన్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. ఎప్పుడైనా సరే హై ఇంపాక్ట్ న్యూస్ వచ్చే ముందు మెజారిటీ ఆఫ్ పెయిర్స్ అంటే ఇప్పుడు గోల్డ్ కానీ హై ఇంపాక్ట్ న్యూస్ అప్పుడు ఫెడరల్ ఫండ్స్ ఇంట్రెస్ట్ రేట్ అనేది అది చాలా పెద్ద హై ఇంపాక్ట్ న్యూస్. సో కాబట్టి గోల్డ్ అండ్ డాలర్ ఇన్వాల్వ్ అయిన పేర్స్ కన్సల్టేషన్లో ఉండే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఈ రోజు. సో కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. అండ్ బెస్ట్ సెటప్స్ వస్తే తప్పించి ట్రేడ్స్ ఏం ప్లాన్ చేయొద్దు. అండ్ 4 అవర్స్లో మంచి రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. అండ్ 1 అవర్లో కూడా చూసారు కన్సల్టేషన్ ఏ రేంజ్లో ఉందో. ఇంకా లండన్ ఓపెన్ అవ్వలేదు. సో లండన్ ఓపెన్ చూడాలి వాల్యూమ్ ఎలా ఉంటుందో. ఇక్కడ మంచి సపోర్ట్ ఫామ్ చేసింది 1 అవర్లో. 30 మినిట్స్ మన ఎంట్రీ టైం ఫ్రేమ్. సో 30 మినిట్స్లో చూసినా సరే ఓకే ఇట్స్ అన్ అమేజింగ్ సపోర్ట్. ఇక్కడ మంచి సపోర్ట్ ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ విషయానికి వస్తే ఈ ఏరియాని మనం మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ కింద తీసుకోవచ్చు. యా సో ఈ రేంజ్ మొత్తం కన్సల్టేషన్. సో ఈ రేంజ్లో ఎటువంటి ట్రేడ్ ప్లాన్ చేయొద్దు. సో ఇది నో ట్రేడ్ రేంజ్ కింద మనం తీసుకుంటాం, నో ట్రేడ్ రేంజ్. సో ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే మాత్రం క్యాండిల్ ఈ లెవెల్ కింద క్లోజ్ అవ్వాలి. ఆల్రెడీ క్యాండిల్ ఈ లెవెల్ కిందే క్లోజ్ అయింది. సో ఈజీగా ఈ లెవెల్ కింద క్లోజ్ అయింది అంటే తీసుకున్న సపోర్ట్ కింద క్లోజ్ అయింది. అండ్ ఈ పక్కన విక్ కూడా క్లీన్గా ఫిల్ చేసింది, ఈజీ విక్ ఫిల్. సో ఇక్కడ ఈ క్యాండిల్ ముందు టాప్ విక్ వేసింది బ్రేక్ చేసిందో ఏమో నాకు తెలియదు కానీ నేను చూడలేదు. అంటే ఇది నా ట్రేడింగ్ టైం కూడా కాదు. ఇంకొక 30 మినిట్స్లో నేను నా ట్రేడింగ్ టైం అంటే ఐ మీన్ నా ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాను. సో అప్పటికి కానీ ఇక్కడ ఏమైనా సపోర్ట్ కానీ ఫామ్ అయితే లైక్ ఈ క్యాండిల్ కానీ ఎలా బుల్లిష్గా కానీ క్లోజ్ అయితే సారీ ఎలా బుల్లిష్గా కానీ క్లోజ్ అయితే నేను నా లెవెల్ని అడ్జస్ట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఎక్కడ పెట్టాను కదా సపోర్ట్, సో ఆ సపోర్ట్ అనేది నేను ఎక్కడికి తీసుకొస్తాను. సో లెవెల్ని అడ్జస్ట్ చేస్తాను. ఈ లెవెల్ కింద నేను సెల్లింగ్ చూస్తాను అప్పుడు. సో లెవెల్ కింద ఇలా క్యాండిల్ కన్ క్లోజ్ అయితే లండన్ ఓపెనింగ్లో నేను ఇలా సెల్ చేయడానికి చూస్తాను. అండ్ పక్కన కూడా చాలా మంచి రేంజ్ ఉంది. సో ఈ పాయింట్ వరకు చాలా మంచి రేంజ్ ఉంది. అండ్ హై వాల్యూమ్ టైంలో మనం ఈ విక్స్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వవసరం లేదు. సో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. స్పెషల్లీ క్యాండిల్ కానీ ఒక సపోర్ట్ ఫామ్ అయ్యి సపోర్ట్ కింద కానీ క్లోజ్ అయితే మనకి లండన్ ఓపెన్ వాల్యూమ్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఫిల్ చేస్తుంది పక్కన ఉన్న రేంజ్ మొత్తం. సో దేని గురించి నేను చూస్తున్నాను. ఇంకా బయింగ్ విషయానికి వస్తే మాత్రం బై చేయడం నాకు అంతగా బెటర్ ఏరియాస్ ఏం కనిపించట్లేదు. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. ఈ రెసిస్టెన్స్ మీద రేంజ్ చూస్తే మనకి నియర్లీ 18 పిప్స్ ఉంది. సో వర్త్ ఇట్ కాదు. సో బయింగ్ అంటే మాత్రం నేను చూడను.
సో వెయిట్ చేయాల్సిందే. బై చేయాలనుకుంటే ఒక మంచి స్ట్రక్చర్ ఫామ్ అవ్వాలి. అండ్ లేదంటే ఈ లెవెల్ మీదన మనకి చాలా మంచి రేంజ్ ఉంది. అమేజింగ్ రేంజ్ 60 పిప్ రేంజ్ ఉంది. సో క్యాండిల్ కానీ ఈ లెవెల్ మీదన కానీ క్లోజ్ అయితే మనం బయింగ్ గురించి చూడొచ్చు. లైక్ ఎలా కానీ, సో ఇలా కానీ క్యాండిల్ క్లోజ్ అయితే నేను నెక్స్ట్ క్యాండిల్లో బాటమ్ విక్కేస్ ప్రీవియస్ క్యాండిల్ హైన్ బ్రేక్ చేస్తే బై చేస్తాను. లేదంటే ఏ ప్లస్ సెటప్, మీ అందరికీ తెలిసిందే కదా ఏ ప్లస్ సెటప్. సో క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఒక ఇన్సైడ్ క్యాండిల్, ఒక రెడ్ క్యాండిల్ ఎలా క్లోజ్ అయ్యి నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ కానీ ప్రీవియస్ క్యాండిల్ హైన్ కానీ బ్రేక్ చేస్తే నేను బై చేస్తాను. సో అయితే ఏ ప్లస్ సెటప్, లేదంటే నార్మల్ బ్రేక్అవుట్ ఎంట్రీ. సో ఈ రెండింటి గురించి నేను చూస్తాను. సో బయింగ్ అంటే మాత్రం ఈ లెవెల్ మీదనే చూడండి. లేదంటే ఇంటర్నల్గా ఈ రేంజ్లో ఏమైనా స్ట్రక్చర్ కానీ ఫామ్ చేస్తే అప్పుడు లెవెల్స్ అడ్జస్ట్ చేస్తాం కాబట్టి, సో అప్పుడు నేను గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం నేను ఈ లెవెల్ మీదన బయింగ్ చూస్తాను. ఒక స్మాల్ రెసిస్టెన్స్ ఫామ్ చేసి, సారీ, ఒక స్మాల్ సపోర్ట్ ఫామ్ చేసి ఆ బ్రేక్అవుట్ అంటే కిందకి బ్రేక్అవుట్ ఇస్తే సెల్లింగ్ చూస్తాను. సో ఇదే నా ప్లాన్ గోల్డ్లో. సో యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఎటువంటి సెటప్ కనిపించట్లేదు. అంటే ఈ లెవెల్స్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు తెలిసి క్యాండిల్ ఇంకా బుల్లిష్గా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా 12 మినిట్స్ ఉంది. సో ఈ లెవెల్ని ఎలా అడ్జస్ట్ చేయొచ్చు మనకి ఈ క్యాండిల్ కానీ బుల్లిష్గా క్లోజ్ అయితే. ఓకే, ఇంకా జీజే విషయానికి వస్తే, జీజే ఓకే, నైస్. సో డైలీ టైం ఫ్రేమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్లీ టైం ఫ్రేమ్ చూస్తే కన్సల్టేషన్లో ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే వీక్ మొత్తం పెద్దగా మూమెంట్స్ ఏం లేవు. ఒక రేంజ్ కన్సల్టేషన్లో ఉంది. ఇక్కడ ప్రీవియస్గా చూసారా ఎలాంటి మూమెంట్ ఉందో అక్కడ. సో కానీ ఈ కన్సల్టేషన్ చూసారా, యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం హయ్యర్ టైం ఫ్రేమ్స్ కన్సల్టేషన్లో ఉన్నాయి. బట్ మనకి వీక్లీ టైం ఫ్రేమ్ కన్సల్టేషన్ గురించి అవసరం లేదు. మెజారిటీ ఆఫ్ టైమ్ స్వింగ్ ట్రేడర్స్ అండ్ పొజిషనల్ ట్రేడర్స్ హయ్యర్ టైం ఫ్రేమ్ కన్సల్టేషన్స్ మీద ఫోకస్ చేయాలి. మనం మోస్ట్లీ ఇంట్రాడేలోనే ట్రేడ్ చేస్తాం కాబట్టి మనకి హయ్యర్ టైం ఫ్రేమ్ కన్సల్టేషన్స్ అంతగా ఇంపాక్ట్ చేయవు మన ట్రేడింగ్ మీద. సో డైలీ టైం ఫ్రేమ్ చూస్తే చాలా టఫ్. సో చాలా టఫ్గా ఉంది. ఏంటంటే ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసినా పెద్దగా రేంజ్ లేదు. సో అలాగే లోన్ బ్రేక్ చేసినా సరే ఒకే ఒక 60 పిప్ వరకు ఉంది. లోయర్ టైం ఫ్రేమ్స్ ఎలా ఉన్నాయి, ప్రైస్ యాక్షన్ అంటే అస్సలు క్లియర్గా లేదు జీజేలో. సో చాలా టఫ్ ప్రైస్ యాక్షన్. సో లోయర్ టైం ఫ్రేమ్స్ చూద్దాం. ఓకే, సో 1 అవర్ టైం ఫ్రేమ్ చూస్తే ఇక్కడ మనకి మోస్ట్ రీసెంట్ సపోర్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి మోస్ట్ రీసెంట్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇంకా రెసిస్టెన్స్ విషయానికి వస్తే ఇది మనకి మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్. మన ఎంట్రీ టైం ఫ్రేమ్ 30 మినిట్స్. సో 30 మినిట్స్లో కూడా సేమ్ 1 అవర్ అండ్ 30 మినిట్స్ సపోర్ట్ అంటే ఏమాత్రం చేంజ్ అవ్వలేదు, సేమ్ లెవెల్స్. ఇంకా రెసిస్టెన్స్ విషయానికి వస్తే మాత్రం మనకి మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. సో ఇది మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్. కానీ ఈ రెసిస్టెన్స్ మీద మనకి రేంజ్ 30 పిప్ వరకు ఉంది, కానీ లాట్ ఆఫ్ విక్ రిజెక్షన్స్. సో ఎప్పుడు మనం ట్రేడ్ తీసుకోవాలంటే మాత్రం ఇన్ని విక్ రిజెక్షన్స్ ఉండకూడదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, చాలా విక్ రిజెక్షన్స్, 1 2 3 4. సో 4 విక్ రిజెక్షన్స్ ఉన్నాయి. సో ఇలా ఎక్కువ విక్ రిజెక్షన్స్ ఉన్నప్పుడు తప్పకుండా క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. క్యాండిల్ ఎలా క్లోజ్ అయితే అప్పుడు మనం నెక్స్ట్ క్యాండిల్లో బాటమ్ విక్కేసి ప్రీవియస్ క్యాండిల్ హైన్ కని బ్రేక్ చేస్తే ప్లాన్ చేయొచ్చు. కానీ క్యాండిల్ క్లోజ్ అవ్వడం అండ్ క్లోజ్ అయ్యే టైం కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం బెస్ట్ టైంలో కానీ ఎంటర్ అవ్వకపోతే, అంటే లైక్ ఎక్స్చేంజ్ ఓపెనింగ్ దగ్గరగా కానీ మనకి ఎలాంటి సెటప్స్ కానీ ఫామ్ అవ్వకపోతే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. దట్టు విక్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ట్రేడ్ ఒకవేళ ఎలాంటి పాసిబిలిటీ, ఎలాంటి ఎంట్రీ కానీ మనకి లండన్లో ఇస్తే మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ అగ్రెసివ్ రిస్క్తో వెళ్ళొద్దు. సో రిస్క్ కట్ చేసి వెళ్ళండి. మనకి ఎప్పుడు కావాల్సింది ది బెస్ట్ ట్రేడ్స్ అండ్ హై క్వాలిటీ సెటప్స్. ఒకవేళ హై క్వాలిటీ సెటప్ ఫామ్ అవ్వకపోతే మనం వెయిట్ చేస్తాం. సో అంతేకాని మనకి నచ్చిన ట్రేడ్స్ కానీ తీసుకుంటే మనం ట్రేడింగ్లో సక్సెస్ అయ్యే పాసిబిలిటీ చాలా తక్కువ. అండ్ తీసుకునే ట్రేడ్స్ చాలా లిమిటెడ్గా ఉండాలి. అండ్ తీసుకునే ప్రతి ట్రేడ్ చాలా హై క్వాలిటీ ట్రేడ్ అయి ఉండాలి. చాలా పక్కన క్లీన్ రేంజెస్ కానీ, అంటే నా స్ట్రాటజీ పరంగా క్లీన్ రేంజెస్. సో మీ స్ట్రాటజీ పరంగా మీకు కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ట్రేడింగ్ ప్లాన్ ఉంటుంది కదా. సో మీ ప్లాన్ ఫాలో అవ్వండి. మీ ప్లాన్లో ఒక్క రూల్ మిస్ అయినా సరే ట్రేడ్ తీసుకోవద్దు. సో ట్రేడింగ్ అంటే డైలీ, ఐ మీన్ ఇంటర్డే ట్రేడింగ్ అంటే మనం డైలీ ట్రేడ్ చేయనవసరం లేదు. మనకి కావాల్సింది బెస్ట్ అండ్ సమ్ స్పెసిఫిక్ డేస్లో తప్పకుండా మార్కెట్ మంచి ఆపర్చునిటీస్ ఇస్తుంది. సో ఆ డేస్లో మనం ట్రేడ్ చేస్తే చాలు. సో సెటప్ వచ్చేంత వరకు పేషెన్స్గా వెయిట్ చేయండి. సో ఎవరైతే పేషెంట్గా ఉంటారో, వెయిట్ చేస్తారో వాళ్ళ సెటప్ గురించి, వాళ్ళకి మాత్రం మార్కెట్ ఎప్పుడూ మనీ ఇస్తుంది. సో పేషెన్స్ తప్పకుండా పే చేస్తుంది. రైట్. ఓకే, ఇంకా ఇక్కడ చూస్తే సెల్లింగ్కి బ్రేక్అవుట్ అంటే ఇక్కడ ప్లాన్ చేయొచ్చు, కానీ ఆల్రెడీ చాలా ఎక్కువ ఫాల్ అయింది. సో నన్ను అడిగితే బెటర్ ఏంటంటే సమ్ కన్సల్టేషన్ గురించి వెయిట్ చేయండి. సో ఇక్కడ అలా కన్సల్టేషన్ అయిన తర్వాత ఒక సపోర్ట్ కానీ ఫామ్ అయితే, లైక్ ఇలా కానీ ఒక సపోర్ట్ ఫామ్ చేసి ఈ లెవెల్ కింద కానీ క్యాండిల్ క్లోజ్ అయితే, ఈ లెవెల్ కింద కానీ క్యాండిల్ క్లోజ్ అయితే మనం సెల్లింగ్ గురించి చూడొచ్చు. ఇలా సెల్లింగ్ గురించి చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ వరకు చాలా మంచి రేంజ్ ఉంది. రేంజ్ రేంజ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో రేంజ్ చూసారా ఎంత క్లీన్గా ఉందో.
దట్టు మనకి ఇప్పుడు 11 అవుతుంది, వెరీ నియర్ టు 11 అవుతుంది, ఇంకొక 1.5 అవర్ ఉంది ఎక్స్చేంజ్ ఓపెన్ అవ్వడానికి, అంటే లండన్ ఓపెన్ అవ్వడానికి. సో ఈ 1.5 అవర్లోని ఇలా కన్సల్టేషన్ నుండి లండన్ ఓపెనింగ్లో బ్రేక్అవుట్ ఇచ్చినా సరే మన ట్రేడ్ విన్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువ. ఎక్స్చేంజ్ ఓపెనింగ్ టైమింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హై వాల్యూమ్ ఉంటుంది. బిగ్ బ్యాంక్స్ అండ్ పెద్ద పెద్ద హెడ్జ్ ఫండ్స్ కట మనకు ఆ టైంలోనే వాళ్ళ ఆర్డర్స్ ఓపెన్ చేస్తారు. సో కాబట్టి హై వాల్యూమ్ ఉంటుంది, కాబట్టి స్పెషల్లీ గోల్డ్ అనేది యూనివర్సల్గా ఎక్కువగా వాల్యూమ్, ఎక్కువ ట్రేడ్ చేసే పేరు కాబట్టి మన గోల్డ్లో హై వాల్యూమ్ ఉంటుంది. సో గోల్డ్ తర్వాత US 30, GBP JPY మనం ట్రేడ్ చేసే పేర్స్ అనేవి హై వాల్యూమ్ పేర్స్. సో తప్పకుండా మనం హై వాల్యూమ్ టైమ్స్లో ట్రేడ్ చేస్తే ఈజీగా మంచి ట్రేడ్స్ని మనం తీసుకోవచ్చు, రైట్. సో ఇది నా అనాలిసిస్. సో ఈ అనాలిసిస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో మన గ్రూప్ లింక్ ఉంది, సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్, అందులో జాయిన్ అవ్వి మీకున్న డౌట్స్ అక్కడ అడగండి. అండ్ ఒక స్మాల్ అప్డేట్, మై ఫండ్ ఎఫెక్ట్స్ నుంచి ఒక స్మాల్ అప్డేట్. సో మీలో ఎవరైనా క్వాలిటీ ఎఫెక్ట్స్ బ్రోకర్ ఉంది కదా, సో క్వాలిటీ ఎఫెక్ట్స్ ప్లాట్ఫామ్ 5. సో అంటే అకౌంట్స్ ప్రీవియస్గా బై చేసిన వాళ్ళకి క్వాలిటీ ఎఫెక్ట్స్ బ్రోకర్ షట్ డౌన్ చేయడం, అంటే చేయడం జరిగింది. సో మీలో ఎవరికైనా క్వాలిటీ ఎఫెక్ట్స్ బ్రోకర్లో అకౌంట్ ఉంటే మాత్రం మీ అకౌంట్ అనేది MT5 సీక్రెట్ మార్కెట్స్ అని ఉంది, సో దాంట్లోకి మూవ్ చేయడం జరిగింది. సో మీకు అకౌంట్ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయంటే మై ఫండ్ ఎఫెక్ట్స్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వి బిల్లింగ్ ఇన్ఫర్మేషన్, అంటే బిల్లింగ్ పేజ్ ఉంటుంది కదా, సో బిల్లింగ్ పేజ్కి వస్తే మీకు అక్కడ మీకు న్యూ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. సో మీకు ఈ అంటే ఎవరంటే అకౌంట్స్ క్వాలిటీ ఎఫెక్ట్స్ నుంచి MT5కి న్యూగా వెళ్ళాయో మీకు మాత్రమే స్పెషల్లీ 40% డిస్కౌంట్ రన్ అవుతుంది. సో మన గ్రూప్ పిన్నడ మెసేజ్ చెక్ చేయండి, మీకు మాత్రమే, మళ్ళీ చెప్తున్నాను, క్వాలిటీ ఎఫెక్ట్స్ ట్రేడర్స్ వాళ్ళకి మాత్రమే, సి ట్రేడర్ MT5 అండ్ మ్యాచ్ ట్రేడర్ వాళ్ళకి 40% డిస్కౌంట్ కోడ్ ఎలిజిబుల్ కాదు, యూస్ చేయకూడదు. ఓన్లీ క్వాలిటీ ఎఫెక్ట్స్లో ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే 40% డిస్కౌంట్ రన్ అవుతుంది. సో యూస్ చేసుకోండి, 40% అనేది చాలా చాలా రేర్, దట్టు మీకు మాత్రమే కాబట్టి చాలా స్పెషల్. సో యూస్ చేసుకుని బిగ్ అకౌంట్స్ చాలా చాలా తక్కువ ప్రైజెస్కి వస్తున్నాయి. ఓకే, మీలో ఎవరికైనా ఈ ప్రాఫామ్స్ అంటే ఏంటి, మైఫండ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి తెలియలేని వాళ్ళకి డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇస్తున్నాను, సో ఒకసారి చెక్ చేయండి. సో ప్రాఫామ్స్ అంటే ఏంటి, మన దగ్గర మనీ లేకపోయినా ట్రేడింగ్ ఎలా చేయొచ్చు, ఇదంతా చాలా క్లియర్గా ఆ వీడియోలో చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.